పిఎంఏవై ఎన్టీఆర్ నగర్స్ అని ఇచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలి. పేపర్ల మీద పేర్లు మారొచ్చేమో కానీ పేద ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరుకు మార్చలేరు. జగ్గైపేట పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాలు అని పథకాలు ప్రవేశపెట్టి ఆ నవరత్నాల్లో ఒక రక్తంగా పేదలందరికీ పక్కా ఇళ్ళు అని వాగ్దానాన్ని ప్రవేశపెట్టి సుమారుగా 17,000 కాలనీ తయారు చేసి 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ ఫేస్ వైస్గా ఇచ్చారు. దీనిలో భాగంగా ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు కావలసిన మౌలిక సదుపాయాలు అందించారు. కోట ప్రభుత్వం వారు సెంటు స్థలంలో ఇల్లు సమాధికి కూడా సరిపోదు అని ఆ రోజు అవహేళన చేసి ఈరోజు జగనన్న ఇచ్చిన జగనన్న కాలనీల పేరు మార్చడం చాలా అవమానకరం. జగనన్న కాలనీలు కట్టించడమే కాదు, కాలనీలో పాటు ఊరును నిర్మించారు. జగనన్న కాలనీలుగా ఉన్న పేర్లను ఈరోజు కూటమి ప్రభుత్వం వారు జీర్ణించుకోలేక పిఎంఏవై ఎన్టీఆర్ నగర్స్ అని జీవో తీసుకురావడం, మన ఇల్లు మన గౌరవం అన్న ఆత్మగౌరవంతో జగన్ పేదవారికి ఇళ్లు కట్టించాలని సంకల్పంతో పేదలకు ఇళ్లు పట్టాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో సంక్రాంతి భోగి మంటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోని ఏదైతే గతంలో వైఎస్ఆర్ జగనన్న మోడల్ కాలనీలు అనే పేరు మీద ఉన్నాయో వాటిని మారుస్తూ పిఎంఏవై ఎన్టీఆర్ కాలనీస్ అని చెప్పి ఇస్తూ ఒక జీవోని ఇచ్చారు. నిజంగా నిన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి రోజు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా నవరత్నాలు అని చెప్పి వాగ్దానం ఇచ్చి అందులో పేదలందరికీ కూడా ఇళ్ళు కట్టిస్తాను నేను అని చెప్పి ఇచ్చిన వాగ్దానం మీదట ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఈ రాష్ట్రంలో 17,000 కాలనీలు తయారు చేసి సుమారుగా 31 లక్షల ఇళ్ల పట్టాలు 5 సంవత్సరాల కాలంలో ఇవ్వటమే కాకుండా 15 లక్షల ఇళ్ళు కూడా మంజూరు చేసి మొదటి ఫేజ్లో అవన్నీ కూడా నిర్మాణ దశలో కొన్ని పూర్తి చేసుకున్నాయి, కొంత నిర్మాణం జరుగుతూ ఉంది. రెండవ దశలో కూడా 9 లక్షల ఇళ్లకి మంజూరు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే సుమారుగా 60,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో సేకరించి పట్టణాల్లోనైతేనేమో ప్రతి ఒక్కరికి సెంటు స్థలం, గ్రామీణ ప్రాంతంలో అయితే సెంటున్నర స్థలం ఇవ్వటమే కాకుండా 1,80,000 రూపాయలు ఉచితంగా ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేయటం, అలానే 35,000 రూపాయల లోను ఇచ్చే కార్యక్రమం, దానికి కూడా పావలా వడ్డీతోని రుణాలు ఇప్పించే కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పటికీ జరగలేదు. భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమం వస్తుందో రావదో కూడా తెలియని పరిస్థితి. నభూతో నభవిష్యతి అన్నట్టుగా మన ఇల్లు మన ఆత్మగౌరవం అన్న ఆలోచనతో పేదలందరికీ ఇళ్ళు కట్టించాలి అనే ఒక సత్సంకల్పం ఆయన మానస పుత్రిక ఇది. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇందిరమ్మ ఇళ్ళు కట్టాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదలందరికీ ఇళ్ళు కట్టించాలనే ఒక సత్సంకల్పం. ఈ రాష్ట్రంలో ఏ ఊరు నేను వెళ్ళి అడిగినా కానీ ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా చేయెత్తండి అంటే ఎవరూ చేయెత్తకూడదు అని శాచ్యురేషన్కి పూర్తి సంతృప్తికర స్థాయికి ఇళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఇళ్ల నిర్మాణం చేపడితే ఆయన పేరు మీద జగనన్న మోడల్ కాలనీలు అని చెప్పి వాళ్ళు అందరూ కూడా పిలుచుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం వారు తగదునమ్మ అని చెప్పి ఆ కాలనీలకి మా ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పడం నిజంగా దురదృష్టకరం. ఇది గతంలో పెట్టిన పేరు మీరు చెడిపేయాలి అంటే కేవలం పేపర్లో పేర్లు మార్చినంత మాత్రాన మీరు చెడిపేయలేరు. ఎందుకంటే ఆ కాలనీ ఇళ్ల స్థలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇల్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ సకల సదుపాయాలు అంటే ఇప్పటికే రోడ్లు ఏర్పాటు చేశారు, కొన్ని చోట్ల ఇప్పటికే కరెంటు స్తంభాలు ఏర్పాటు చేశారు, మంచినీళ్ళ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు, బోర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనేక రకాల సదుపాయాలు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికే ఆ క్రెడిట్ చెందుతుంది తప్ప ఇప్పుడేదో మీరు వచ్చి పిఎంఏవై ఎన్టీఆర్ కాలనీ అని పెట్టండి అని చెప్పి మీరు బలవంతంగా బోర్డులు పెట్టినంత మాత్రాన అక్కడెక్కడా కూడా ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకోరు. మీరు పేపర్లో ఆయన పేరు తొలగించవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిది అక్కడ ఉన్న ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుంది.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రజలెవరు కూడా స్వీకరించరు, దీన్ని యాక్సెప్ట్ చేయరు. మీకు ఏదైనా దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు కొత్తగా కాలనీలు ఏర్పాటు చేయండి. మీరు అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు ఇస్తాం, సెంట్ ఎలా సరిపోతుంది, అది బాత్రూమ్ అంతే ఉందని అన్నారు. ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీకు ప్రభుత్వంలో ఉన్నారు, 7 నెలలు అవుతుంది. మీరు ఇవ్వండి 3 సెంట్లు పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వండి, ఇచ్చి ఇల్లు కట్టించండి. అక్కడ మీ కాలనీలు మీ పేర్లు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు కాలనీ పేరు పెడతారా, లోకేష్ నాయుడు అని కాలనీ పేరు పెడతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ పేరు పెట్టి కాలనీ పేర్లు పెడతారా, లేకపోతే ఎన్టీఆర్ పేరు పెట్టి కాలనీ పేర్లు పెడతారా, అది మీ ఇష్టం. అంటే మీ ప్రాంతంలో మీ హయాంలో మీరు కట్టించిన కాలనీలకి మీ పేర్లు పెట్టుకోవడం సబబే. కానీ ఎవరో కన్నా బిడ్డకి మీరు పేరు పెడతానని చెప్పడం సబబు కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నుంచి వచ్చిన విషయం, ఇది వారి ఆలోచనలో నుంచి వచ్చిన మానస పుత్రిక. కాబట్టి వారి పేర్లు పెట్టుకోవడమే సబబు తప్ప బలవంతంగా మీరు పేర్లు మార్పిడి చేసినంత మాత్రాన మీ ముద్ర అనేది ఇక్కడెక్కడా ఉండదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాబోయే భోగి మంటల్లో ఈ జీవో కాపీలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తగలబెడతామని చెప్పి హెచ్చరిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని, ఏదైతే గతంలో ఉన్న 17,000 మోడల్ కాలనీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో అవన్నీ కూడా జగనన్న మోడల్ కాలనీలనే ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామాలలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి సొంత ఇల్లు కళ నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ప్రతి ఇంట్లో మహిళ పేరు మీద గ్రామ స్థాయిలో సెంటున్నర, పట్టణాల్లో సెంటు భూమి చొప్పున విలువైనటువంటి ప్రైవేట్ ల్యాండ్స్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా కొత్త గ్రామాలను నిర్మాణం చేసి మరి ఆ రోజు కరెంటు మీటర్తో సహా ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్ లోన్ కానివ్వండి, సెంటు భూమి కానివ్వండి, మౌలిక వసతులు కానీ మెజారిటీ స్థానంలో పూర్తి చేసి ఆ రోజు జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి ఒక విధానాన్ని తీసుకొస్తే ఆ ముఖ్యమంత్రికి గౌరవం ఉండే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రవర్తించాల్సింది పోయి, ఎక్కడ ఈ 31 లక్షల మంది కుటుంబాలు ఇది జగనన్న కాలనీ కట్టించిన ఇల్లు, దీంట్లో మనం ఎప్పటికీ ఉన్నా ఇది జగన్ పేరే ఉంటుందని ఒక దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చేసి ఆ కాలనీల పేర్లన్నీ కూడా మరి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి స్కీమ్ పేరుతో కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరుని పెట్టడానికి మరి మీకు ఏం హక్కు ఉందని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా సుమారుగా 70 గ్రామాలు ఉంటే 60 గ్రామాల్లో కొత్త కాలనీలు ఏర్పాటు చేయడం, జగనన్న లేఅవుట్లు పెట్టడం, ఎక్కువగా రోడ్లు మౌలిక వసతులు కల్పించడం జరిగింది. కొద్దిపాటి అక్కడక్కడ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ళు ఇక్కడ నిర్మాణం చేస్తే పూర్తి స్థాయిలో చేయకుండా సగం వదిలేసి వెళ్ళిపోయి ఎవరైతే టిడ్కో ఇళ్లకి భూములు ఇచ్చారో ఆ భూ యజమానులకి డబ్బులు కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సుమారుగా 7 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించడం జరిగింది. మరి మేము ఆ రోజు ఇది చంద్రబాబు నాయుడు గారు టిడ్కో ఇళ్ళు కదా అని చెప్పి మేము ఆ రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఆపచ్చు కదా. ఇది పేదలకు సంబంధించింది కాబట్టి ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా దీన్ని స్వాగతించాలనే ఉద్దేశంతో మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు ఇవాళ ఆ మంచిని ప్రోత్సహిస్తే ఎక్కడ జగన్ పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీర్ నాగేశ్వరరావు ఇందాక చెప్పారు, నియోజకవర్గ వ్యాప్తంగా మేము దీన్ని నిరసిస్తూ జగనన్న లేఅవుట్లు కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ సంక్రాంతి భోగి మంటల్లో మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఆ జీవో కాపీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇది సరైన పద్ధతి కాదని, గత ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు మంచివిగా ఉండి ప్రజలు అనుభవిస్తూ